హాయ్ అండి. నేను మీ సుప్రజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు చేసి చూపించబోయే కూర దోసకాయ, కోడిగుడ్డు, ములక్కాయ పులుసండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో చేసి చూపించబోతున్నాను. ఈ కూరని వర్షాకాలంలో, చలికాలంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసిన కూర గుర్తుకొస్తుందండి. అలాగే నా తరపున ఒక చిన్న మనవి అండి. అందరూ చూస్తున్నారని నా వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు కూర తయారీ చేసే విధానంలోకి వెళ్ళిపోదామా మరి? కావాల్సిన పదార్థములు: ములక్కాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, కోడిగుడ్లు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పెద్దుల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, చివరిలో రుచి కోసం కొత్తిమీర ఆకు. ముందుగా మనం కూర వండటానికి స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత గిన్నె పెట్టుకోవాలి, చట్టి. తర్వాత పోపు కోసం కొంచెం ఆయిల్, నూనె పోసుకొని నూనె వేడెక్కాక పోపు దినుసులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి ఎగటానికి కొంచెం గెంటితో అట్లా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అవి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మగ్గినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రెండు వేసుకొని కొంచెం వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత దోసకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు వేసి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. తరువాత పసుపు, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ గెంటితో అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మూత వేసి 2 నిమిషాలు అలా ఉంచాలి. 2 నిమిషాలు ఉన్న తర్వాత మూత తీసి గంటతో అటు ఇటు తిప్పి మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసం పిసికి అందులో పోయాలి. చింతపండు రసం పోస్తున్నాను. తరువాత కొంచెం మామూలు నీళ్ళు కూడా పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని అటు ఇటు తిప్పుతూ
ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కూర ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి తిప్పుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో, బాగా మరిగిపోతున్నాయి. ఇలా పులుసంతా కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి తిప్పుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో, బాగా మరిగిపోతున్నాయి. ఇలా పులుసంతా కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి చూద్దాము మూత తీసి ఉడికిందో లేదో. ఇంకో 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి కూర ఈ విధంగా ఉడికిపోయింది. ఎలా తెలుస్తుందంటే కూర ఉడికింది లేదనేది నూనె కొంచెం పైకి తేలుతుంది. అలాగే ముక్క మెత్తగా ఉంటుంది పట్టుకొని చూస్తే, అప్పుడు మనకి ఉడికినట్టు అర్థం. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకుందాం. మరలా ఒకసారి కలిపేసి ఇలా కలుపుకొని మరలా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మన కూర చివరిగా రెడీగా అయిపోతుంది. చివరిసారిగా మూత తీసి ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మన కూర ఉడికిపోయినది. కోడిగుడ్డు ములక్కాడ దోసకాయ పులుసు చివరిగా ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.